శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో టీడీపీ నేతల భూభాగోతాలు రోజుకొకటి వెలుగు చూస్తూ ఉన్నాయి. ఎమ్మెల్యే కందికుంట భూముల విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఉన్నామని గొప్పలు చెప్పుకుంటున్నా టీడీపీ నేతల వ్యవహారాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా ఓ టీడీపీ నేత సొంత పార్టీ కార్యకర్తలను కూడా నకిలీలతో మాయ చేసి లక్షలు దండుకున్న ఘటన పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. కదిరి మండలం గొల్లల చెరువు తండాలో నకిలీ పాస్బుక్కుల వ్యవహారం దుమారం రేపుతుంది. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సింగిల్ విండో ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, ముఖ్య అనుచరుడు నాగూర్ శ్రీనివాసరెడ్డి భూభాగోతానికి పాల్పడ్డారు. ముత్యాల చెరువు తండాకు చెందిన రవి నాయక్ కు సర్వే నంబర్ 848-2లో 3 ఎకరాల 64 సెంట్ల భూమి వంశపారంపర్యంగా తాత ముత్తాతల నుండి హక్కుగా వస్తోంది. అయితే ఇదే భూమిని అదే తండాకు చెందిన లక్ష్మీనాయక్ కు 1,30,000 తీసుకుని నకిలీ పాస్ పుస్తకాలు అంటగట్టాడు శ్రీనివాసరెడ్డి. ఆయన అక్కడితో ఆగకుండా మళ్లీ అదే సర్వే నంబర్లోని అదే భూమిని మరో వ్యక్తికి తన అధికారాన్ని ఉపయోగించి ఈ పాస్బుక్ ని చేయించాడు. అనంతరం శ్రీనివాసరెడ్డి తన కుటుంబ సభ్యుల పేరు మీద ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధితుడు రవినాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. నాగూరు శ్రీనివాసరెడ్డిని దీనిపై ప్రశ్నించిన గిరిజనులకు బెదిరింపులు ఎదురయ్యాయి. తమకు జరిగిన మోసంపై అధికారులు చుట్టూ తిరిగినా తమకు న్యాయం జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీలో ఉన్న తమ పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల సంగతేంటని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు ఉమాబాయి, మాది గొల్లల చెరువు తాండా. కొండపాలెం సహకార అధ్యక్షుడు నాగూరి శ్రీనివాసరెడ్డి నకిలీ దొంగ పాస్బుక్ చేపించి మా అత్తమామల పేరు మీద చేపించి ₹1,30,000 డబ్బులు ఇప్పించుకొని బ్యాంక్కి మేము వెళ్ళగా, లోన్ కోసం వెళ్ళగా అది దొంగ నకిలీ పాస్బుక్ అని తేలింది. అందువలన నాగూరి శ్రీనివాసరెడ్డి దగ్గర మేము ₹1,30,000 డబ్బులైనా ఇవ్వండి, లేకుంటే మాకు భూములైనా ఇప్పించమని అడిగింటే మా మీద దౌర్జన్యం చేసేకి వచ్చినాడు శ్రీనివాసరెడ్డి. 5-6 సంవత్సరాలు అవుతుంది సార్. భూమి నకిలీ దొంగ పాస్బుక్ ఇచ్చినారు సార్. భూమి అయితే లేదు సార్. అది కొడుకు పేరు మీద కబ్జా చేపించుకున్నాడు. అదే సర్వే నెంబర్ తెచ్చి మా అత్త మామూలు పేరు మీద చేపించినారు సార్. అది నకిలీ. సర్వే నెంబర్ ఎవరిది? సర్వే నెంబర్ వచ్చి గుడ్డంపల్లి తండ వాళ్ళది సార్. మా బంధువులే సార్. వాళ్ళ భూములు అవి తెచ్చి మా అత్త మామూల పేరు మీద పాస్బుక్ చేపించినారు సార్. భూమి అయితే లేదు. భూమి అయితే లేదు సార్. సిఐ సార్కి కంప్లైంట్ ఇచ్చినాం సార్. ఆర్డీఓ ఆఫీస్లో కానీ కంప్లైంట్ ఇచ్చినాం సార్. ఎంఆర్ఓ సార్ కానీ కంప్లైంట్ ఇచ్చినాం సార్. ఏమీ సహకారం చేయలేదు సార్. మాకు ఏం న్యాయం చేయలేదు సార్. అట్లా టీడీపీ అధ్యక్షుడు కొండపాలెం శ్రీనివాసరెడ్డి ఆయన అట్లా మా భూమి వచ్చి 3 ఎకరాల 64 సెంట్లు మాది భూమి. మా ముత్తాతగా నుండి మా భూమి అట్టే ఉండేది. కాబట్టి ఆయన కొడుకు మీద దొంగ పాస్బుక్లు ఇచ్చి నకిలీ బుక్కులు చేయించి అందరూ లెక్క తీసుకుని ఆయన అన్ని బుక్కులు చేయించుకున్నాడు. మాకు సంవత్సరమే కోర్టుకు వేసి, సివిల్ కోర్టుకు వేసినాము, ఆర్డీఓ కోర్టుకు వేసినాము. మేము టీడీపీ పార్టీమే సార్. పక్క టీడీపీ మేము. ఆయన కూడా టీడీపీ పార్టీ సార్. ఆయన కూడా టీడీపీ పార్టీ, మేము కూడా టీడీపీనే. పక్క మేము పిల్లలు ఉంటే టీడీపీ మేము. అది సార్. ఆ భూమి కబ్జా చేసేసి ఆ కొడుకు పేరు మీద రేసు కూడా పెట్టుకున్నాడు. మేము కలెక్టర్ ఆఫీస్కి కూడా పోయి వచ్చినాము. అన్నీ